ఓకే. ఇక్కడ ఇంకో క్వెషన్ ఏంటంటే ల్యాండ్ గురించి చెప్పారు ఓకే. ఇక్కడ అపార్ట్‌మెంట్ అండ్ విల్లా అవునండి. ఎప్రిషియేషన్స్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతున్నాయి? ఒక్కటండి అపార్ట్‌మెంట్ గావచ్చు, విల్లాస్ గావచ్చు, అప్రిసియేషన్ అనేది మనం చూజ్ చేసుకునే లొకాలిటీని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తక్కువ బడ్జెట్‌లో విల్లాస్ వస్తుంటాయి. హ్మ్. లేదంటే తక్కువ బడ్జెట్‌లో ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌లు ఇస్తున్నారు అనంటే మనం ఏం చేస్తాం ఇమ్మీడియేట్‌గా తీసుకుంటాం. ఒక 2 ఫ్లాట్సో, 3 ఫ్లాట్సో 2000, 4000, 5000 ఎస్ఎఫ్‌టి తీసి పెట్టేసుకుంటాం. అది ఏమైపోతుందంటే అప్రిసియేషన్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక 10 హ్మ్. సంవత్సరాలు, 12 సంవత్సరాలు వస్తుంది. అదే ఒక ఏరియాలో మనం మన బడ్జెట్‌కి ఒక 2000 ఎస్ఎఫ్‌టి ఆ 2500 ఎస్ఎఫ్‌టియే వస్తుంది. ఆ ఏరియా కంప్లీట్‌గా డెవలప్‌మెంట్ అయిపోయింది అనంటే అక్కడ తీసుకోవాలి. ఎందుకనంటే కంప్లీట్ డెవలప్‌మెంట్ అయిపోయిన ఏరియాలో తీసుకుంటే ఏం ఉపయోగం ఉంటుందనంటే దే రెడీ టు ఆక్యుపై. హ్మ్. ఇమ్మీడియేట్‌గా అయిపోతుంది. మీరు ఏం లేని జంగల్‌లో తీసుకెళ్ళి ఒక అపార్ట్‌మెంట్ కడితే నాకు అప్రిసియేషన్ రేపొస్తదా? ఎల్లుండొస్తదా? అని చూసుకుంటూ వెయిట్ చేస్తే అది చాలా ఇదండి. ఎందుకంటే విల్లాస్‌లలో కూడా అంతే. ఒక్కొక్క ఏరియాస్‌ని బట్టి మనకు డిమాండ్ అనేది ఉంటది. కాబట్టి మన డిమాండెడ్ ఏరియా ఎక్కడున్నది ఫస్ట్. ఆ ఏరియా తెలుసుకొని, అక్కడ సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ ఏవున్నాయని తెలుసుకొని, ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఖచ్చితంగా దే విల్ గెట్ బెస్ట్ అప్రిసియేషన్ అండి.